ఏబి మరియు సిడి వృత్తం మధ్యలో ఎదురుగా ఉన్నాయి అంటే ఆపోజిట్ సైడ్స్ ఉన్నాయి. ఆపోజిట్ సైడ్స్ రెండు వృత్తాజ్యాలు ఉన్నాయి. ఇక్కడ ఒక వృత్తాజ్య, ఇక్కడ ఒక వృత్తాజ్య. ఇదేమో కేంద్రము. రైట్, ఇక్కడ ఎంత అన్నాడు? ఏబి ఈక్వలెంట్ 10 అన్నాడు. అంటే దీని నుంచి లంబరేఖ గీస్తే ఇది 5, ఇది 5. దీని నుంచి నేను ఒక లంబరేఖ గీస్తే ఇది 12, ఇది 12, ఇది 12, ఇది 12. రైట్, ఇది ఎంత అన్నాడు? రేడియస్ ఎంత అన్నాడు? ఇది 13 అన్నాడు. ఎప్పుడైతే 12, 13 వచ్చిందో నాకు మిగతా వాల్యూ ఎంత? 5. ఎప్పుడైతే ఇది 13 వచ్చిందో 13, 5 ఇదెంత? 12. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దూరం ఎంత అవుతుంది? 12 + 5. 12 + 5 ఎంత? 17. ఇన్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 17 సెంటీమీటర్లు. 17 సెంటీమీటర్ల వ్యాసార్థం ఉన్న ఒక వృత్తం ఉంది. రైట్, అన్నీ సేమ్ సైడే ఉన్నాయి సార్, సేమ్ సైడ్. సో ఇదొక వృత్తాజ్య, ఇది వృత్తం యొక్క కేంద్రము. ఇదేమో వ్యాసార్థము 17, ఇదేమో వ్యాసార్థము 17. రైట్, ఒకటెంత సార్? 30. ఇది 30 అంటే ఇది ఇక్కడ, ఇది 30 అంటే ఇది 15, ఇది 15. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆల్రెడీ ఇటువంటి మోడల్ని సాల్వ్ చేసాము. పైనది 16 అంటే ఇది 8, ఇది 8, ఇది 8, ఇది 8. అంటే ఇది 17, ఇది 8. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత? 15. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత? 15. ఇదేమో 15, ఇది 8, ఇదేమో 15. 15 నుంచి 8 వెళ్తే ఆన్సర్ ఎంత మిగిలింది? 7. ఒక వృత్తం ఉంది. ఆ వృత్తము ఇంకో వృత్తంతో రెండు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దగ్గర టచ్ అయింది. రైట్, ఎంత అయింది సార్? దీని యొక్క వృత్తం యొక్క కేంద్రము O, ఈ వృత్తం యొక్క కేంద్రము O'. రైట్, ఈ రెండు ఏ పాయింట్ల దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి? A అండ్ B దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఎప్పుడైతే నేను ఈ డయాగ్రామ్ వేసానో ఇదేమో వ్యాసార్థము, అంటే ఏబిని కలుపుతూ ఒక రేఖ గీస్తే OA ఒక వ్యాసార్థము, OB ఒక వ్యాసార్థము. ఈ రెండు వ్యాసార్థాలు అంటే ఇది సమద్విబాహు త్రిభుజము. అంటే ఇక్కడి నుంచి నేను ఒక రేఖ గనక గీస్తే ఇది 90 degrees అవుతుంది. పైన కింద ఈక్వల్గా ఫామ్ అవుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇది కూడా ఒక వ్యాసార్థము, ఇది కూడా ఒక వ్యాసార్థము. అంటే రెండు కేంద్రాలను కలిపే రేఖ ఈ యొక్క కామన్ వృత్తాజ్యని రెండు ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. మళ్ళీ ఇది 90 degrees చేస్తుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్ ఇది. రైట్, నాకు ఇక్కడ ఏమేమి ఇచ్చాడు చూద్దాము. ఏబి 16 ఇచ్చాడు. ఇది ఈక్వల్గా డివైడ్ అవుతుంది. అంటే ఇది 8, ఇది 8, ఇది 8, ఇది 8. రైట్, నవ్వు ఇక్కడ చూడండి సార్, ఈ రెండిటి మధ్యలో నాకు తేడా డిస్టెన్స్ దూరం ఎంత అన్నాడు? 12 అన్నాడు. O' మధ్యలో దూరం ఎంత అన్నాడు? 12 అన్నాడు. నేను ఆన్సర్ ఆప్షన్ నుంచి వస్తాను. రేడియస్ ఇది 10 గనక అనుకుంటే 10, 8 మిగిలింది ఏంటి సార్? ఇక్కడ 6. 6, 8, 10 కదా సార్, పైథాగోరియన్ ట్రిప్లెట్. ఇది 6 అవుతే ఇక్కడ చూడండి సార్, ఇది 10 అంటే ఇది కూడా 6. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 6 + 6 ఎంత దూరము? 12. వాడు ఇచ్చాడు ఆల్రెడీ.